విఠల్ గారు, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా చూసుకుంటే బనకచెర్ల, అదేవిధంగా కాళేశ్వరం ఒక ఇష్యూ, అదేవిధంగా కేసీఆర్ ఫ్యామిలీ ఒక ఇష్యూ, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణలో నిన్న చాలా అంశాలు 32 కీలక అంశాలు, క్యాబినెట్ అంశాలు 32 అంశాలు చర్చకు వచ్చినట్టు కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే బీజేపీలో కూడా ఏదైతే రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసినట్లయితే, రాజాసింగ్ బీజేపీ నాయకులు ప్యాకేజీలకి మరిగి బీఆర్ఎస్కి లొంగిపోయారని చెప్పేసి ఆయన చాలా హాట్ కామెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా కవిత కూడా నన్ను బీజేపీ కక్షపూరితంగా జైల్లో పెట్టించిందని చెప్పేసి ఆవిడ కూడా మాట్లాడడం జరిగింది. అటువంటి బీజేపీ తోటి బీఆర్ఎస్ అంటగాగే వ్యవహారం ఉంది కాబట్టే పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్పేసి ఆమె కూడా తన అభిప్రాయం తెలియజేసింది. సో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని మనం క్లియర్గా కూలంకుశంగా చర్చిద్దాం. ముఖ్యంగా విద్యార్థుల గురించి ఏదో గ్రూప్ 1 విషయం కూడా మనం చర్చిద్దాం. సో అసలు ఏంటి సార్, అసలు మీరేం చెప్పాలనుకుంటారు అన్ని అంశాల మీద? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకి, తెలుగు ప్రేక్షకులకి, తెలంగాణ ప్రజలకి ఉద్యమ అభినందనలు. జై తెలంగాణ. జై తెలంగాణ. అసలు తెలంగాణ అంటేనే త్యాగము, ధైర్యము, నిజాయితీ. తెలంగాణ అంటే కోల్పోవడం. తెలంగాణ ఉద్యమంలో ప్రపంచంలో ఎక్కడా కోల్పోనంత 1200 మంది విద్యార్థులు చనిపోయారు. 69లో 369 డెడ్ బాడీలు అయినాయి. 3000 మిస్సింగ్ కేసులు అయినాయి. ప్రజలేమో త్యాగాలు ఘనంగా చేస్తారు, నాయకులేమో భోగాలు అనుభవిస్తుంటారు. ఆనాటి చెన్నారెడ్డి నుంచి నేటి వరకు కూడా చాలా మంది ఏమనుకుంటారంటే, చెన్నారెడ్డి గారు 6 సంవత్సరాలు ఎలక్షన్ కమిషన్ ఆయన్ని బహిష్కరిస్తే ఆయన అప్పుడు రాజకీయ నిరుద్యోగిగా ఉండి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చాడు. కేసీఆర్ కూడా డిప్యూటీ స్పీకర్ పదవి మంత్రి పదవి ఇవ్వకపోతే ప్రతిభా భారతి అనే దళిత మహిళకి మంత్రి పదవి ఇచ్చిర్రు, నేను వెలమదొరని, నన్ను డిప్యూటీ స్పీకర్ ఇచ్చిర్రు, అవమానించిరని మంత్రి పదవి లేని కోపంతో వచ్చింది తప్ప తెలంగాణ మీద ప్రేమతో కాదు. చీమలు పెట్టిన పుట్టలో పాములు వచ్చినాయి. సరే, 14 ఏళ్ళు తెలంగాణ పేరుతో రాజకీయం చేసిండు. మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే కాకుండా మంత్రి అయిండు. కేసీఆర్ ఏమో సముద్రం లేని తెలంగాణకి నౌకాయాన శాఖ మంత్రి అయిండు, మినిస్టర్ వితౌట్ పోర్ట్ఫోలియో అయిండు. ఇంకా అవన్నీ గతం. 10 ఏళ్ళు తెలంగాణలో యథేచ్ఛగా పరిపాలన చేశాడు. ప్రపంచంలో చక్రవర్తులు, రాజులు కూడా అనుభవించలేనంత రాజభోగం అనుభవించాడు. ఆయన ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి ప్రగతి భవన్కి వచ్చే లోపు 100 మంది పోలీసులు అటెండర్ల కన్నా దారుణంగా, బానిసల కన్నా దారుణంగా ఉన్నారు. ఇక ఆ గత వైభవం. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఒక చక్రవర్తి లాగా అహంకారము, నియంతృత్వము, దొరపాలన చేసిన కేసీఆర్ కచరా అనే పేరు తెచ్చుకున్నాడు. 10 ఏళ్ళు ప్రగతి భవన్లో రాజవిలాసాలు అనుభవించి ప్రజల డబ్బులతోటి ముఖ్యమంత్రి పదవి పోంగానే అటు ఇటు చూసి రాత్రిపూట దొంగలాగా, అరే సంతోష్ బండి తీరా అని చెప్పి దొంగతనంగా ఫామ్ హౌస్ కి పారిపోయాడు. ముఖం చెల్లని ముఖము, చెల్లని రూపాయి, ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్. ఇప్పుడు మన ఇళ్లలో ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్లు ఏం చేస్తాం, కొన్ని పారాసిటమాల్, డోలో, అవి పడేబుద్ధి కాదు, అట్లా ఉంచుతాం. కానీ మళ్ళీ వేసుకునే ముందు రేటు చూసి వేసుకోం. కేసీఆర్ది అలాంటి పరిస్థితి వచ్చింది. అలాంటి కేసీఆర్ మళ్ళా 1 లక్షల మందితో మీటింగ్ పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరంటే రేవంత్ రెడ్డి. కేసీఆర్ అనేటోడు తెలంగాణకి పనికిరాడనే ప్రజలు చీత్కరించి ఇంట్లో ఫామ్ హౌస్కి పరిమితం చేస్తే, ఈ 17-18 నెలల్లో మళ్ళా ఈయనకన్నా ఆయనే బాగుంటాడు, వీడికన్నా వాడే జనం భాషలో కొంతమంది ఏమో ఈయనకన్నా ఆయనే బాగుంటాడని, కొంతమంది వీడికన్నా వాడే బెటర్ అని, కొంతమంది ఇద్దరు దొంగలే మనకి వేరే లేదంటున్నారు. ఇటువంటి పరిస్థితులలో ముఖ్యంగా కవిత గారి ఇష్యూ ఇప్పుడు ప్రధానంగా జరుగుతుంటే, ఇప్పుడు దొంగ బంగారం ఎత్తుకపోయిన వాళ్ళు, లేకపోతే దొంగతనం చేసిన దొంగలు రాత్రిపూట మా వైన్ షాప్ దగ్గర, కళ్ళు కాంపౌండ్ దగ్గర కొట్టుకుంటారు. కొట్టుకున్నప్పుడు అప్పుడు దొంగతనం బయటపడుతుంది. చాలా సార్లు పోలీసులు పట్టుకోరు. ఈ దొంగలు వాటాలు పంచుకునే దగ్గర దొరుకుతారు. ఇప్పుడు కవిత గారు ప్రధానంగా 3 ఆరోపణలు చేసిరు. ఒకటి, బీఆర్ఎస్ ని బీజేపీలో కలపడానికి జైల్లో నాతో చర్చలు జరిపారు, బీజేపీతో విలీనం చేస్తే కేసులన్నీ మాఫీ చేస్తారు, అయినా నేను ఒప్పుకోలేదు అని ఆమె అన్నారు. అంటే బీజేపీతో బీఆర్ఎస్ చర్చలు జరిపారని కవిత గారు చెప్పారు. సెకండ్, ప్రధానమంత్రి మోడీ గారు నా దగ్గరికి కేసీఆర్ వచ్చినప్పుడు నా కొడుకుని ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నా, మీరు పర్మిషన్ ఇస్తే అన్నాడు. ఈయన ప్రాంతీయ పార్టీ, ఈయన బీజేపీ ఎన్డీఏ అలయన్స్ లో ఉన్న పార్టీ కూడా కాదు. ఈయన ముఖ్యమంత్రి చేయదలుచుకుంటే ఈయన ఎమ్మెల్యేల సపోర్ట్తో చేయొచ్చు. ప్రధానమంత్రితో చర్చలు జరిపిందంటే విషయం ప్రధానమంత్రి గారు చెప్పారు. స్వయంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ గారి కుటుంబానికి ఒక అవినీతి ఏటీఎం లాగుంది. ఎప్పుడంటే అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో డబ్బులు దోచుకుంటున్నారు. ప్రపంచంలో, దేశంలో ఇంత అవినీతి ముఖ్యమంత్రి ఎక్కడ లేడని దేశ ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి బేగంపేట మీటింగ్ లో చెప్పారు, ఇంకో పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు. అమిత్ షా గారు వచ్చి ఈ మొత్తం అవినీతి కుటుంబం అని చెప్పారు. ఇప్పుడు కవిత గారు చెప్పిన దానికి, ప్రధానమంత్రి గారు చెప్పిన దానికి ఇంకా లింకు మొన్న ఆయన రాజాసింగ్ ఏమని చెప్పిండు, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాదు, మా బీజేపీలో ఉన్న పెద్ద పెద్ద సీనియర్ నాయకులు కొంతమంది ఫామ్ హౌస్కి పోయి కూర్చొని
ఎమ్మెల్యే టికెట్ల గురించి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు. పెద్ద నాయకులకు పెద్ద ప్యాకేజీలు ఇస్తే వీళ్ళంతా బీజేపీకి మోసం చేసేటోళ్ళే అని ఓపెన్ గా చెప్పాడు. మరి రాజా సింగ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్, ప్రధానమంత్రి మోడీ గారు కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేస్తా అని చర్చలు జరిపిన స్టేట్మెంట్, తర్వాత బీజేపీ నాయకులు చర్చలు జరిపిన వాట వాస్తవమే అని చెప్తున్నారంటే ఎవరిని ఎవరు మోసం చేస్తున్నారు? ఇప్పుడు పాముకు పుట్టిన పిల్లలు పాములే అవుతాయి. పాము చిన్న పాముని పెద్ద పాము మింగితే పెద్ద పాముని ఆనకొండ మింగుతుంది. ఇక్కడ ఆనకొండ ఎవరు, కొండ చిల్లెలు ఎవరు, నాగుపాము ఎవరు తెలవాలంటే అల్టిమేట్ గా బకరా అయ్యేది ప్రజలే. అన్ని రాజకీయ పార్టీ నాయకులు సాయంత్రం 6 తర్వాత ఫామ్ హౌస్ లో కూర్చొని వాటాలు కోటాలు కోసం పంచుకునేటోళ్ళే. పేరుకి అన్ని వేరే. మాస్టర్ ఫ్రాంచైజీ మెగా కృష్ణారెడ్డి లాంటోడే. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి గురించి అన్ని పార్టీలు తిడతాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కానీ అధికార పార్టీకి వచ్చినప్పుడు అందరూ ఆయన చుట్టూ తిరుగుతారు. మరి మెగా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయలే, మైహోం రామేశ్వరరావును అరెస్ట్ చేయలే, ఇక్కడ ఉన్న ధనిక భూస్వాములను లేకపోతే పెట్టుబడిదారులను కాంట్రాక్టర్ ఎవరు అరెస్ట్ చేయలే. అంటే ఈ రాజకీయ పార్టీ నాయకులంతా ఈ బడా కాంట్రాక్టర్లు ఇసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడే బ్రోకర్ నా కొడుకులు అనేది అర్థమవుతుంది. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెగా కృష్ణారెడ్డి అన్నారు, ఇప్పుడు అదే మెగా కృష్ణారెడ్డి కదా వీళ్ళంతా. అంటే దీన్ని బట్టి ఏంటంటే వీళ్ళు రాజకీయం పేరుతో ఆస్తులు, అంటే స్లిప్పర్లకు గతి లేని వాళ్ళు చార్టర్డ్ ఫ్లైట్లు ఎక్కారు, బ్యూటీ పార్లర్ నడుపుకునేటోళ్ళు బుర్జ్ ఖలీఫాలో బిల్డింగ్లు కొన్నారు, రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగేటోళ్ళు రోల్స్ రాయిస్ కార్లలో తిరుగుతున్నారు. అంటే చనిపోయిన 1200 మంది అమరవీరుల త్యాగాల ఫలితము ఇవాళ ఈ రాజకీయ నాయకుల స్వార్థం కోసం అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణలో కలిసే ఉన్నాయి. వెల్కమ్ రెడ్డి వెలమోళ్ళు వాళ్ళు ఉన్నది ఎంత 0.2% 1% ఉంటారు. తిప్సిప్ కొడితే 1% ఉండరు. వాళ్ళు 10 ఏళ్ళు రాజ్యం వేస్తారు, అన్ని చేస్తారు. రెడ్డిస్ ఒక కొన్ని చోట్ల 5% ఉండొచ్చు, కొన్ని చోట్ల 8 ఉండొచ్చు, కొన్ని చోట్ల 2 ఉండొచ్చు. యావరేజ్ గా వాళ్ళు ఒక 5 to 6% ఉన్న వాళ్ళు 60 ఏళ్ళు రాజ్యం వెళ్తారు. కమ్మాస్ అంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ వాళ్ళు ఒక 2% ఉంటాయి. వాళ్ళు ఈ 75 సంవత్సరాల తెలుగు రాష్ట్రాల రాజకీయం వెలమ కమ్మ రెడ్డి, వెల్కమ్ రెడ్డి రాజ్యం. ఈ 3 కులాలు 3 కుటుంబాలు, ఎన్టీఆర్ కుటుంబము, కేసీఆర్ కుటుంబము, లేకపోతే వైఎస్ఆర్ కుటుంబం. దీని నుంచి బయటపడడానికే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ కోసమో, రేవంత్ రెడ్డి గారి కోసమో, ఎల్లయ్య కోసమో, మల్లయ్య కోసమో, పుల్లయ్య కోసమో కాదు. ఇక్కడ డీసెంట్రలైజేషన్ కావాలి. ఇక్కడ సహజ వనరులు అద్భుతంగా ఉన్నాయి, మానవ వనరులు అద్భుతంగా ఉన్నాయి. ఉన్న మానవ వనరులని సహజ వనరులకు లింక్ చేసి ఉపాధి కల్పించాలి. ఇక్కడ ప్రజలు వలస వెళ్తున్నారు, బొంబాయికో, బొగ్గుబాయికో, దుబాయ్కో. ఇక్కడ తెలంగాణ అనేది ఇండియాలో 2nd రిచెస్ట్ మినరల్ బౌల్ జార్ఖండ్ తర్వాత. ఇక్కడ 16 రకాల ఖనిజ వనరులు ఉన్నాయి, సహజ సంపద ఉన్నాయి, పంటలు పండుతాయి. ఒకవైపు గోదావరిని, ఒకవైపు కృష్ణానది, 2 జీవనదుల మధ్య ఉన్న దక్కన్ పీఠభూమి, ప్రపంచంలోనే రిచెస్ట్ కింగ్ నిజాం పాలించిన భూమి. ఏ జిల్లా తీసుకున్నా దేనికి కొదవలేదు. ఈ సహజ వనరులు మానవ వనరులకు మధ్య ఇండస్ట్రీస్ పెట్టడము, ఇన్నోవేషన్ క్రియేట్ చేయడము, సర్వీస్ సెక్టర్ డెవలప్ చేయడం వల్ల ఈ వలసలు తగ్గుతాయి. డీసెంట్రలైజేషన్ కావాలి. ఇక్కడ ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు, పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు. వీళ్ళకి అధికారం రావాలంటే డీసెంట్రలైజ్ కావాలని చెప్పి శ్రీకృష్ణ కమిటీ కూడా రిపోర్ట్ ఇచ్చింది. వాళ్ళేమో సోనియా గాంధీ గారు కానీ, దేశ ప్రధానమంత్రి కానీ, అప్పటి పాలకులు దూరదృష్టితో తెలంగాణ ఇస్తే కింది వర్గాలు లాభపడతాయంటే ఈ మైనారిటీ కులాలు ఏవైతే ఉన్నాయో, కరెక్ట్ గా పోస్తే కొట్టుకుపోయే కులాలు, వీళ్ళు ఇంకా ఎక్కువ దోచుకుంటున్నారు. ఇప్పుడు మైనారిటీ కులాలంటే బలహీన వర్గాలు, వెనుకబడ్డ వాళ్ళకు లాభం జరుగుతుందని తెలంగాణ ఇస్తే, పిడికెడు మంది లేని పెత్తందారులు ఈ తెలంగాణని తరతరాల బూజు అని నిజాం రాజు అని దాశరథి కృష్ణమాచార్య, రంగాచార్య గారు చెప్పినట్టు వీళ్ళు పట్టుకొని పిచాచుల్లాగా పీడిస్తున్నారు. తెలంగాణ అంటే త్యాగం, తెలంగాణ అంటే ధైర్యం, తెలంగాణ అంటే నిజాయితీ. ప్రపంచ చరిత్రలో, ఉద్యమాల చరిత్రలో ఉద్యమం చేసి లక్షల కోట్లు సంపాదించుకున్న కుటుంబం కల్వకుంట్ల కుటుంబం. ఎక్కడైనా ఉద్యమం చేస్తే కోల్పోతారు. కొంతమంది సమయం కోల్పోతారు, ఆరోగ్యం కోల్పోతారు, కొంతమంది జైలుకి వెళ్తారు, ప్రాణాలు కోల్పోతారు, ఆస్తులు అమ్ముకుంటారు. వీళ్ళ కుటుంబము తెలంగాణ ఉద్యమం వీళ్ళతో స్టార్ట్ కాలే, వీళ్ళతో ఎండుగాలే. 52లో మొదలైన ఈయన మధ్యలో చీమలు పెట్టిన పుట్టలో పాములాగా వచ్చి మేమందరం జైల్లోకి పోయినాం. మా 25 ఏళ్ళ జీవితం పోయింది. 1200 మంది పిల్లలు చచ్చిపోయారు, 370 మంది 69లో చచ్చిపోయారు. అప్పుడు కేసీఆర్ చెడ్డీలు కూడా వేసుకోలే. ఆయన 1952లో మొదలైంది ఉద్యమం. ఈయన జాతిపిత కాదు, తెలంగాణ గాంధీ కాదు. ఈయన ఏ పితనో అందరికీ తెలుసు. సాయంత్రం 6 అయితే ఈయన చేసే పనులు అందరికీ తెలుసు. ప్రతి మనిషికి మంచి చెడు ఉంటుంది. కేసీఆర్ గారు మంచి చేసినప్పుడు నెత్తిన పెట్టుకున్నాం. కేసీఆర్ గారు తప్పులు చేసినప్పుడు 2001లో నేను ఆఫీసు పలగొట్టినా. 2001లో ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీలో జైలుకి వెళ్ళిందే నేను. 13 మంత్ 2001 డిసెంబర్ 27 తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ బంధుకు పిలుపునిస్తే చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి 19 కేసులు పెట్టాడు. మా 13 మంది మా జీవితాలు కోల్పోయాను. కేసీఆర్ ఇంట్లో ఎవరు వెళ్ళలే, రేవంత్ రెడ్డి ఇంట్లో వెళ్ళలే, కవిత లేదు, అప్పుడు
కవిత అమెరికాలో ఎంజాయ్ చేస్తుంది, కేటీఆర్ అమెరికాలో ఎంజాయ్ చేస్తుండు. హరీష్ రావు రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగేటోడు, ప్రెస్ రిపోర్టర్ గా, తేజ టీవీలో రిపోర్టర్ నేను కేసీఆర్ కూర్చున్నప్పుడు మాకు పేపర్లు ఛాయలు అందించారు. ఆయన ఎమ్మెల్యే కాకుండా మంత్రి అయిండు. ఈమె అమెరికా నుంచి రాగానే ఈమె జాగృతి పెట్టుకుంది, ఎంపీ అయింది. వాళ్ళ అన్న మినిస్టర్ అయిండు. వాడు మందు పిల్లలు ఇచ్చే సంతోష్ రావు గారు రాజ్యసభ అయిండు. మందులో సోడాగాలు పెట్టాడు, మంత్రి అయిండు. వీళ్ళు ఏం కోల్పోయారు అని? ఉద్యమం అంటే కోల్పోవడం కాదు, ఏం కోల్పోయారు? కవిత చెప్పడం వల్ల ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ కి మధ్య ఉన్న రహస్య చీకటి ఒప్పందాలు బయటపడ్డాయి. ఇప్పుడు కేసీఆర్ గారు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి నా కొడుకుని ముఖ్యమంత్రి చేస్తా అంటే మోడీ గారి దగ్గర ఎమ్మెల్యేలు ఉన్నారా? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు